సార్ గుడ్ మార్నింగ్. ఈరోజు ఏ వీడియో రాబోతోంది? గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వీడియో మన దైనందిన జీవితంలో అందరం ఇంచుమించుగా లాభ నష్టాల గురించి టాలీ చేసుకుంటూ ఉంటాం. ఇందులో తప్పులేదు, ఎందుకంటే మన కష్టార్జితం నష్టపోకుండా చూసుకోవాలి కదా. దానికి సంబంధించిన వీడియో రాబోతోంది. ఓ గుడ్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందన్నమాట. మరో విషయం, ఈ లాస్ అండ్ ప్రాఫిట్ మనం ఆచరణలో పెట్టే పరిస్థితిలో కేవలం మనీ మాత్రమే మనం దృష్టిలో పెట్టుకుని చేయటం వల్ల కొంత రాంగ్ స్టెప్ అనేది జరుగుతుంది. అందుకని చెప్పి టైం అనేది కూడా ఇందులో ఇంపార్టెన్స్ అని చెప్పి మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అలా టైంని దృష్టిలో పెట్టుకోకుండా కేవలం మనీని మాత్రమే దృష్టిలో పెట్టుకుని ప్రయత్నం చేసిన ఒక వ్యక్తి ఏ విధంగా లాస్ అయ్యాడో బాగా అర్థమయ్యేలాగా ఒక చిన్న స్టోరీ రూపంలో ఈ వీడియో సాగుతుంది. అలాగే మెదడుకి మేతలాగా కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. ఓ గుడ్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందన్నమాట. సార్, మీ వీడియోస్ ద్వారా, ప్రతి వీడియో ద్వారా కూడా మేము ఎంతో కొంత నాలెడ్జ్ని మేము పొందుతున్నాం. ఇది పొగడ్త కాదు, యథార్థం. ఓ, థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. మ్యాథ్లో ప్రాఫిట్ అండ్ లాస్ సమ్స్ ఆధారంగా ఈ వీడియో. ఏబిసి అనే ముగ్గురు వ్యక్తులు తమ సుపీరియర్ డీని కలవటానికి ఊరు బయలుదేరతారు. అప్ అండ్ డౌన్ టికెట్ ఫేర్ 1000 రూపీస్ బడ్జెట్ ఈచ్ పర్సన్. ముగ్గురు టికెట్ తీసుకున్నాక వారి సుపీరియర్ నుంచి మెసేజ్ వస్తుంది, నేనే వస్తున్నా అని. ఆ ముగ్గురు 3 రకాల నిర్ణయాలు తీసుకుంటారు. ఏ 500 లాస్ చేసుకుని వెంటనే బస్ దిగుతాడు. బి 250 లాస్ చేసుకుని టికెట్ సేల్ చేసి బస్ దిగుతాడు. సి టికెట్ లాస్ కాకుండా ప్రయాణించి పూర్తిగా యూటిలైజ్ చేసుకుంటాడు. ఇప్పుడు ప్రశ్న చూద్దాం, ముగ్గురులో ఎవరు ఎంతెంత నష్టపోయారు? ఎక్కువ నష్టపోయింది ఎవరు? ఇక్కడ 2 సమాధానాలు, ఏ 500, బి 250, సి నిల్. రెండవ సమాధానంలో ఏ 500, బి 250, సి 1000 రూపీస్ లాస్. ఎక్కువగా లాస్ అయింది సి. మొదటి సమాధానం తప్పు, రెండవది సరైనది.